దావీదు దేవుని చేతిలో ప్రభావవంతంగా వాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? తన యవ్వన కాలంలోనే దేవుని ఆరాధికుడిగా మారాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువును స్తుతించువాడుగా ఉన్నాడు. సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, కీర్తనలు రాస్తూ, కీర్తనలు పాడుతూ. బైబిల్ గ్రంథంలో దావీదు గారు రాసిన 73 కీర్తనలు బైబిల్లో ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు అనుమతించాడో తెలుసా? ప్రతి కీర్తన తన జీవిత అనుభవాల్లోంచి రాసిందే. తన లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచి పుట్టుకొచ్చిన పాటలు అవన్నీ కూడా ఈరోజు మనందరికీ మాదిరికరంగా ఉన్నాయి. ఈలాగుననే నేను స్తుతిస్తున్న జీవితకాలం అంతా. ఐ ప్రైజ్ యూ లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? చాలామంది ప్రార్థన బలంగా చేస్తారు, కానీ స్తుతి విషయానికి వచ్చేసరికి చెప్పండి, దేవుని ఏం చేయలేరు? స్తుతించలేరు. స్తుతించాలి, నువ్వు దేవుని ఆరాధించాలి. ఆయన నీకు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువును స్తుతించాలి. ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఆయన నీలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నీలో నింపుతున్న నిరీక్షణ బట్టి, తన వాక్యం ద్వారా నిన్ను ప్రభావవంతంగా నిన్ను సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి, అనేక సార్లు దుఃఖములో వేదనలో ఆయన ఆదరించిన దానాన్ని బట్టి నీ కాలు జారిపోతుందనగా తన కృప ద్వారా దేవుడు నిన్ను లేవనెత్తిన అనుభవాలను బట్టి నువ్వు ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తాను. నాకు ఇచ్చిన ప్రతి అంశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను. ఒక్కరోజు కూడా నా జీవితంలో దేవుని స్తుతించకుండా గడవదు. ఐ నో ద పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలో ఉన్న శక్తి నాకు తెలుసు. నా జీవితకాలం అంతా ప్రభువు నేనేం చేస్తానో స్తుతిస్తాను. చేయగలుగుతావు? స్తుతి చేస్తావా? దేవుణ్ణి గణపరుస్తావా? ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలేనండి. నా మాట నా భార్యకి అర్థం కాదు, నా భార్య మాట నాకు అర్థం కాదు, చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు, ఏం చేయమంటారని అడిగారు. నేను అన్నాను, అప్పుడు సీడీ ప్లేయర్స్ ఉండేవి, ఇప్పుడు సీడీ ప్లేయర్స్ పోయినాయి అనుకోండి. అన్ని ఫోన్లు, ఎయిర్పాడ్స్ ఇవన్నీ ఎయిర్పాడ్స్ కాదు, ఐపాడ్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఆ సందర్భంలో సీడీ ప్లేయర్లు ఉంటే నేను మీ ఇంట్లో సీడీ ప్లేయర్ ఉందన్నారు. అర్జెంటుగా మీరు వర్షిప్ సాంగ్స్, దేవుని స్తుతించే పాటలు ఏవైతే ఉంటాయో ఆ సీడీలో పెట్టి, ఆ సీడీ ప్లేయర్లో పెట్టి పాటలు రన్ చేయండి. మీరు కూడా పాడండి 24/7. మీరు పడుకునేటప్పుడు కొంచెం సౌండ్ తగ్గించేయండి, కానీ దేవుని మాటలు, దేవుని పాటలు మీ ఇంట్లో వినబడాలి. ఆ మాటలు దైవిక వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ అపవాది యొక్క శక్తులు, ప్రభావం నశించిపోద్ది. మీరు వెళ్ళి ఆ పని చేయండి అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళారు, పాటలు పెట్టారు, పాడడం నేర్చుకున్నారు, స్తుతించడం నేర్చుకున్నారు. ఆ ఇంట్లో తిష్ట వేసుకున్న సాతాను బయటికి పరిగెత్తేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ పవర్ అండ్ ప్రైజ్. ఎరికో గోడలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు వేసిన కేకలే. ఎత్తైన ప్రాకారాల ముందు కనబడ్డాయి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవుని ప్రజలందరూ కూడా దేవుని మనస్ఫూర్తిగా స్తుతించినప్పుడు ప్రాకారములు ఏమైపోయినాయి? కూలిపోయాయి. ఎరికో ప్రాకారాలు నీ జీవితంలో కూడా ఉన్నాయా? నీ కుటుంబంలో ఉన్నాయి? ఈరోజు చేయి, దేవుని స్తుతించు, గణపరచు. అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. నా జీవితకాలం అంతా నేను ఏం చేస్తాను? ప్రభువా, స్తుతిస్తాను. ప్రార్థన చేశాము అంటే, తల వంచాము అంటే, మన విన్నపాలు చెప్పుకుంటున్నామంటే, అందరికన్నా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పాలి. ఇదే కదా ప్రార్థన. ఎందుకు దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవితకాలం అంతే? ఆయన నా చెవి యొగ్గెనో, ఆయన నా ప్రార్థనకు చెవి యొగ్గాడు. ఆయన పేతురు మహాశయుడు అదే అంటాడు, దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద. కొంతమంది అంటుంటారు, ఏమంటే ఆ చెవి ఇలా వేయండి అంటారు కదా. చెవి ఇలా వేయడం అంటే అర్థం ఏంటి? చాకు తీసుకుని కోసేసి అలా వేసేయడమేనా? ఏంటి దాని అర్థం ఏంటి? కొన్ని జాతీయాలు వాడుతుంటాం మనం, కొన్ని పదాలు కదా, ఇడియమ్స్ కొన్ని ఉంటాయి. చెవిలా పరేయండి అంటే అందరూ ఒక చాకు తీసుకుని కోసేసి ముందేసేయడం. నో, చెవి ఇలా వేయండి అంటే అర్థం ఏంటి? నేను చెప్పే మాటని వినండి, అది కదా అర్థం. చెవి యొక్క గుట్టు అంటే అర్థం అదే. దేవుడు తన ప్రజలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా, ఎప్పుడు ఆయన వైపు చూస్తారని కనిపెడుతుంటాడట. వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన వింటున్నాడు. దేవుని బిడ్డలుగా మనకున్న నిరీక్షణ అదే. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును అనేది మనకున్న ధైర్యం. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన లేఖనానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. I remember it was in 2014 or 2015, నేను లండన్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళిన, యూకేలో. అక్కడ యూకే ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే,
ఒక్కసారి కనుక ట్రాఫిక్ ఆగిపోయిందంటే మినిమం 3 hours పడుతుంది ఓ ప్రాంతం నుండి ఓ ప్రాంతానికి వెళ్ళడానికి, విపరీతమైన ట్రాఫిక్. ఒక సండే వచ్చింది, 4 సంఘాల్లో నేను దేవుని వాక్యం చెప్పడానికి స్కెడ్యూల్ చేయబడ్డాను. స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 7 o'clock. సాయంకాలపు ఆరాధన సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఆరాధనకి నేను వెళ్ళడానికి సుమారుగా 1 గంటన్నర ప్రయాణం ఉంది. వాళ్ళు అప్పటికన్నారు, వెస్లీ గారు మీరు టైంకి రాలేరేమో, ట్రాఫిక్లో చిక్కుపోతారేమో అంటే, ఏం పర్లేదు బ్రదర్, మీరు టైం అనౌన్స్ చేయండి, నేను వస్తాను, వాకింగ్ చెప్తాను. ఆదివారం వచ్చింది, మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ మాట్లాడేశాను, సెకండ్ సర్వీస్ మాట్లాడేశాను, కొంచెం భోజనం చేసి థర్డ్ సర్వీస్ మాట్లాడాను. కొన్ని సందర్భాల్లో నా పరిస్థితులు అంటే కారులోనే భోజనం అనమాట, అదేదో ప్యాక్ చేసి ఇస్తే కారులో తినేసేయడమే. అలా లంచ్ కూడా అయిపోయింది, బయలుదేరాం. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం అనుకున్నాను, నేను ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నాను, టైం అనుకున్నాను ఈ లోపల కార్లన్నీ ఆగిపోవడం మొదలెట్టి. ఆ ట్రాఫిక్ ఎంత సివియర్గా ఉంది అంటే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను వెళ్ళాల్సిన టైం అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ పాటలు స్టార్ట్ చేశారు. ప్రభువా ఈ పరిస్థితి ఏంటి, నీ వాక్యం చెప్పడానికి అంత దూరం నుండి వచ్చాను, ఇండియా నుంచి UK, ట్రాఫిక్లో ఇరిగిపోయాం, ప్రభువా సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నా. కారులో ఉన్న బ్రదర్స్ మేము అందరూ కూడా ప్రార్థన చేసాం, ప్రభువా షో యాజ్ అ వే టు గెట్ దేర్, ఐ వాంట్ టు ప్రీచ్ ద వర్డ్ టునైట్, ఈరోజు నీ వాక్యం ప్రకటించాలి, చాలామంది వెయిట్ చేస్తున్నారని. ట్రాఫిక్ చూస్తూ ఉంటే 1 ఇంచు కూడా కదలట్లేదు. మేము ఎలా ప్రయత్నం చేసినా గంటన్నర పట్టేసేలాగా ఉంది, దగ్గరలోనే ఉంది కానీ వెళ్ళడానికి మాత్రం ఛాన్స్ లేదు. ఈ లోపల ఆరాధన అంతా అయిపోద్ది, అందరూ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో, ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేశాను. దేవుని ప్రజలారా వినండి, అలా ప్రార్థన చేయగానే అమ్మ వెనకాల నుండి ఒక అంబులెన్స్ వస్తుంది, ఒక అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ వస్తుంది. ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు లోపల, ఎమర్జెన్సీలో తీసుకెళ్ళాలి. నేను చెప్పాను, బ్రదర్ మీరేం మొహమాట పడకుండా ఆ అంబులెన్స్ వెనకాలే మన కారు కూడా పోనిచ్చేయండి. బహుశా అందరూ ఏమనుకుంటారు, యూజువల్గా మన కారు వెళ్ళిపోతారంటే వెళ్ళనిస్తారా, ముందున్న వాళ్ళందరూ వెళ్ళనిస్తారా, వెళ్ళేవారు కదా. ఈ అంబులెన్స్ వెనకాల వెళ్ళిపోతే బహుశా అందరూ అనుకుంటారు ఈ అంబులెన్స్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, అందును బట్టి వదిలేండ్రా అనుకుని వదిలిపెట్టేస్తారని చెప్పగానే ఆ బ్రదర్ మంచి ఐడియా ఇచ్చారని చెప్పి ఆ అంబులెన్స్ మమ్మల్ని క్రాస్ చేయగానే ఇంకా బంపర్ టు బంపర్ దాని వెనకాల మేము కూడా వెళ్ళిపోతుంటే అందరూ కూడా అంబులెన్స్కి దారి ఇచ్చేస్తున్నారు. ఈవెన్చువల్గా మాకు కూడా ఏమైపోతుంది, దారి క్లియర్ అయిపోతాం. ఆ కారు అడిజరిపి మొత్తం అంబులెన్స్ క్లియర్ చేసే కానీ అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసేసరికి అక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి ఉంది. ఆ అంబులెన్స్ని దేవుడు మా కోసమే పంపించినట్టుగా ఆ పర్టికులర్ టైంలో, ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఎందుకు రావాలి, అది ఆ టైంలోనే రావడంతో దాని వెనకాల మేము రాగానే ఇంక ఇదే ఆఖరి పాట. ఇప్పుడు వెస్లీ గారు రాకపోతే మనలో ఏ ఒక్కరు ప్రేరేపించబడిన వాక్యం చెప్పేస్తారు అనుకుంటారంట వాళ్ళు. ఆ టైంలో ఆ పాట ముగిసే లోపల దేవుడు నడిపించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఆశగల ప్రాణంలో దేవుడు ఏం చేస్తాడు, ఆయన తృప్తిపరిచే దేవుడు. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా ప్రార్థన చేయడం అవసరమా అని అనిపిస్తుంది. అపవాది తీసుకొస్తాడు ఆలోచన, చేయండి పర్లేదు, చిన్న విషయం కూడా మీరు ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఇస్ ద ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. He will never disappoint you when you turn towards him. ఆయన వైపు నువ్వు చూసిన ప్రతిసారి దేవుడిని నిరుత్సాహపరిచేవాడు కాదు. నా జీవితకాలం అంతయు నేను ఎవరికి ప్రార్థన చేస్తానో ఆయనకే ప్రార్థన చేస్తాను. దేవుని దగ్గరే మనం ప్రార్థన చేయాలి. అనేక సార్లు మీకు చెబుతున్నాను, నువ్వు కన్నీళ్లు కార్చాలనుకుంటే ఆయన సన్నిధిలోనే కార్చు కన్నీళ్ళు. మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్లు కారిస్తే లోకు అవుతావేమో, అపహాస్యంగా మాట్లాడతారేమో, ఈ రోజు నన్ను ఆదరించినట్టుగా వారు ఉండొచ్చేమో, కానీ రేపొద్దున వారే నీ గురించి చెడుగా మాట్లాడొచ్చేమో. బంధువుల దగ్గర నువ్వు కన్నులు కార్చినంత వరకు, నీ దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నట్టుగా నటిస్తారు, కానీ ఆ వెనకాల వెళ్ళి నువ్వు ఏడుస్తున్నది సంతోషపడే బంధువులు లేరంటారా? చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నువ్వు పడిపోతే చూడాలనుకునేవారు, నువ్వు ఏడిస్తే చూడాలనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ ఏ సమయంలోనైనా పరిగెత్తుకుంటారని దేవుని సన్నిధికి. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. యేసయ్య నామంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఏ కష్టానికి కృంగిపోవద్దు, ఏ వైఫల్యానికి కృంగిపోవద్దు. యూ కెన్ రైజ్ అప్,
నువ్వు లేవగలవు, చేయి, ప్రార్థన చేయి బలంగా. ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు, అద్భుతాలు జరుగుతాయి. నా జీవితకాలం అంతా దేవుని స్తుతిస్తాను, నా జీవితకాలం అంతా దేవుని అసలు ఏం చేస్తాను, ప్రార్థిస్తాను.